టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం. సో కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జాతీయాంశాలు, ప్రాంతీయాంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్, సైన్స్ అండ్ టెక్ సంబంధించిన అంశాలు, అవార్డులు ఏమన్నా ఉన్నాయా, నివేదికలు ఉన్నాయా, నివేదికలు కూడా భారతదేశానికి సంబంధించిన నివేదికలు, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నివేదికలు. సో ఆ నివేదికలు రిలీజ్ చేస్తున్నటువంటి సంస్థ, భారతదేశం యొక్క స్థానము, భారతీయ పరంగా రిలీజ్ అయినట్లయితే తెలంగాణ స్థానం ఆ నివేదికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది, దాన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో ఇలా ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే కవర్ చేయడం ఈజీ అవుతుంది, చదువుకోవడం కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులు స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా విభజించుకొని చదివినట్టయితే ఇంకా స్కోర్ చేసే అవకాశం పెరుగుతూ వస్తుంది. సో డైనమిక్ అంటేనేమో ఇప్పుడు జరిగే కరెంట్ అఫైర్స్ అండి. స్టాటిక్ అంటే దాని రిలేటెడ్ సంబంధించిన ఏదైనా మ్యాటర్ ఉందా, టాపిక్స్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. సో సపోజ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తులుగా ఎంఎస్ గిల్ ఉన్నారనుకోండి. సో ఇటీవల కన్నుమూసినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాజీ. సో ఎంఎస్ గిల్కి సంబంధించిన క్వశ్చన్ అడిగినప్పుడు సో ఆయన అది ఇప్పుడున్నటువంటి డైనమిక్. సో డైనమిక్ సంబంధించి ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడగొచ్చు. సో ఎవరు, సుకుమార్ సేన్. సో అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు స్టాటిక్ అండ్ డైనమిక్ అలా విభజించుకొని చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదే సబ్జెక్ట్ కాదు, కరెంట్ అఫైర్స్లో ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్లో ఈ మధ్య జరిగే ఎగ్జామ్స్లో అండి స్టాటిక్ రిలేటెడ్గా ఉన్న డైనమిక్ స్టాటిక్ కలిపి అడుగుతున్నట్టుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే డైనమిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాటిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి డైనమిక్. సో ఈ రెండు విభాగాలను కలుపుకొని మర్జ్ చేసుకొని చదివినట్టయితే మనకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు రామప్ప టెంపులే ఉందనుకోండి. సో రామప్ప టెంపుల్ అనేది డైనమిక్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంశం అనుకోవచ్చు. అంటే 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా రీసెంట్గా ప్రకటించారు. సో రామప్ప టెంపుల్ ఏ శతాబ్దానికి చెందింది, సో ఎవరు నిర్మించారు, ఏంటి దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అవన్నీ కూడా స్టాటిక్ రిలేటెడ్. సో అర్థమైంది అనుకుంటాను స్టాటిక్, డైనమిక్ అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు మనము అక్టోబర్ 2023కు సంబంధించి వార్తల వ్యక్తుల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటి అంశం రఘువర్ దాస్. సో రఘువర్ దాస్ ఇటీవల ఒడిశా రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి. సో రఘువర్ దాస్ ఒక పొలిటీషియన్గా ఉన్నటువంటి వ్యక్తి. 2014 నుండి 2019 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన. అంతేకాకుండా జార్ఖండ్కు పూర్తి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసినటువంటి ఏకైక నాయకుడు ముఖ్యమంత్రిగా పదవిలో. సో రఘువర్ దాస్ ఇటీవల ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డారు అని అడగవచ్చు. ఏ రాష్ట్రము? ఒడిశా. ఏ రాష్ట్రానికి? ఒడిశా. అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? నవీన్ పట్నాయక్. ఎవరు? నవీన్ పట్నాయక్. నెక్స్ట్ చూడండి, ఇంద్రసేనారెడ్డి నల్లు. సో ఒడిశా రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమించబడ్డారని చెప్పారు రఘువర్ దాస్. సో ఇంకొక రాష్ట్రానికి కూడా కొత్తగా గవర్నర్ని నియమించారు. ఎవరు, ఎక్కడ నియమించారంటే త్రిపురకి 20వ గవర్నర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరు ఏంటంటే ఇంద్రసేనారెడ్డి నల్లు. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో త్రిపురకు సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే డాక్టర్ మాణిక్ సాహా. ఎవరు? డాక్టర్ మాణిక్ సాహా. సో ఇంద్రసేనారెడ్డి నల్లు కంటే ముందు త్రిపుర గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సత్యదేవ్ నారాయణ్ ఆర్య. ఎవరు? సత్యదేవ్ నారాయణ్ ఆర్య. నెక్స్ట్ మహమ్మద్ ముయిజు. సో మహమ్మద్ ముయిజు ఇటీవల ఒక దేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డారు. ఏ దేశం అది అంటే మాల్దీవ్స్. ఇది మాల్దీవ్స్. సో ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని అడగొచ్చు అప్పుడప్పుడు. ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, PPM. సో ఆ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి. సో మహమ్మద్ ముయిజు కంటే ముందు మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడిగా ఎవరున్నారంటే ఇబ్రహీం సోలిహ్. ఎవరు? ఇబ్రహీం సోలిహ్. సో మాల్దీవ్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ ముయిజు. ఎవరు? మహమ్మద్ ముయిజు. నెక్స్ట్ అంశం, సో వార్తల్లో వ్యక్తులుగా ఇప్పుడు కొందరు అంశాలు చూద్దాము. నోబెల్ బహుమతి ఉంటుందిగా, నోబెల్ బహుమతిని ప్రతి ఇయర్ ప్రకటించడం జరుగుతుంది. 6 విభాగాల్లో ప్రకటించడం జరుగుతుంది. మెడిసిన్ అని చెప్పి, ఆర్థిక శాస్త్రంలో, ఫిజిక్స్లో, శాంతి, సాహిత్యము,
ఇలా 6 విభాగాలలో నోబెల్ బహుమతిని ప్రకటించడం జరుగుతుంది. సో ఈ నోబెల్ బహుమతిని ప్రకటిస్తున్నారు. సో ఇప్పుడు ఏ విభాగాలలో అంటే మెడిసిన్లో ఎవరికి వచ్చింది, శాంతి బహుమతి ఎవరికి వచ్చింది, సాహిత్యపరంగా ఎవరికి వచ్చింది, ఆర్థిక రంగంలో ఎవరికి వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటిసారిగా చూడండి, క్యాటలిన్ క్యారికో, డ్రూ వైస్మాన్. సో ఇద్దరికి ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. సో మెడిసిన్లో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది ఎవరెవరికి? క్యాటలిన్ క్యారికో, డ్రూ వైస్మాన్. ఎవరికి? డ్రూ వైస్మాన్. సో ఎందుకు వీళ్ళకు రావడం జరిగింది అంటే కోవిడ్-19 mRNA వ్యాక్సిన్లను రూపొందించడానికి అనుమతించిన న్యూక్లియోసైడ్ బేస్ మార్పుల గురించి వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. ఎవరు? క్యాటలిన్ క్యారికో, డ్రూ వైస్మాన్. ఎవరు? డ్రూ వైస్మాన్. సో ఇద్దరికి ఏ విభాగంలో వచ్చిందంటే మెడిసిన్ విభాగంలో. సో నోబెల్ బహుమతులు ఎవరికి వచ్చింది, ఏ విభాగంలోకి వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పేర్లు గుర్తుంచుకోండి. క్యాటలిన్ క్యారికో, డ్రూ వైస్మాన్ మెడిసిన్ విభాగంలో రావడం జరిగింది. నెక్స్ట్ పియర్ అగస్టోని, ఫెరెన్క్ క్రౌజ్, అన్నే ఎల్ హులియర్. సో ఈ ముగ్గురికి కూడా భౌతిక శాస్త్రంలో రావడం జరిగింది. సో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో వీళ్ళు దేనిపైన ప్రయోగాలు చేశారంటే పదార్థంలో ఎలక్ట్రానిక్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకు వీళ్ళందరికీ నోబెల్ రావడం జరిగింది. నెక్స్ట్ అంశం, సో ఇందాక మెడిసిన్కి సంబంధించిన విభాగంలో నోబెల్ బహుమతి గ్రహీతలు ఎవరో చూసాం కదా ఇయర్. సో ఇప్పుడు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు ఎవరో చూద్దాం. సో పియర్ అగస్టోని, ఫెరెన్క్ క్రౌజ్, అన్నే ఎల్ హులియర్. ఈ ముగ్గురికి కూడా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించడం జరిగింది. సో వీళ్ళు చేసినటువంటి ప్రయోగాలు ఏంటి అంటే ఒక పదార్థంలో ఎలక్ట్రానిక్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకు వీళ్ళకు నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో ఆ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తులు ఎవరంటే పియర్ అగస్టోని, ఫెరెన్క్ క్రౌజ్, అన్నే ఎల్ హులియర్. ఈ ముగ్గురికి కూడా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. నెక్స్ట్ అంశం, రసాయన శాస్త్రంలో. సో ఇందాక మెడిసిన్ గురించి చెప్పాము, భౌతిక శాస్త్రంలో, ఇప్పుడేంటి రసాయన శాస్త్రంలో. సో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరు రావడం జరిగిందంటే మూంగ్జీ బావెండి, లూయిసీ బ్రెస్, అలెక్సీ ఐ ఎకిమో. ఈ ముగ్గురికి కూడా నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇప్పటివరకు మనం మెడిసిన్ మరియు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు చూసాం కదా. ఇప్పుడు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందో చూద్దాం. సో రసాయన శాస్త్రంలో క్వాంటమ్ డాట్ల ఆవిష్కరణ మరియు అభివృద్ధిపై చేసిన కృషికి గాను మూంగ్జీ బావెండి, లూయిసీ బ్రెస్, అలెక్సీ ఐ ఎకిమో అనే ముగ్గురికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగింది. సో ఈ ముగ్గురికి కూడా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ క్వాంటమ్ డాట్ల ఆవిష్కరణ ప్రత్యేక గుణాలున్న ఈ చిన్న కణాలు ఎల్ఈడి లైట్లు టెలివిజన్ డిస్ప్లేల నుంచి కాంతిని వెదజల్లుతాయి. ఏంటి ఈ క్వాంటమ్ డాట్ల ఆవిష్కరణ మరియు అభివృద్ధి చేసిన కృషి, దాని నుంచి వచ్చే ఆవిష్కరణలు ఏంటివంటే దీని యొక్క అప్లికేషన్ ఓరియంటేషన్ ఇది ప్రత్యేక గుణాలున్న ఈ చిన్న కణాలు ఎల్ఈడి లైట్లు టెలివిజన్ డిస్ప్లేల నుంచి కాంతిని వెదజల్లుతాయి. రసాయన శాస్త్రంలో ముగ్గురికి రావడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే మూంగ్జీ బావెండి, లూయిసీ బ్రెస్, అలెక్సీ ఐ ఎకిమో. నెక్స్ట్ సాహిత్యంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది ఈ ఇయర్ అంటే జోన్ ఫోసే. ఎవరు? జోన్ ఫోసే. నోబెల్ శాంతి పురస్కారం ఎవరు పొందారు ఈ ఇయర్ అంటే నర్గేస్ మొహమ్మదీ. ఎవరు? నర్గేస్ మొహమ్మదీ. సో ఇరాన్లో మహిళల అణచివేత కోసం ఆమె చేసిన కృషికి ప్రయత్నాలకు గాను ఆమెకు నోబెల్ శాంతి పురస్కారం రావడం జరిగింది. సో సాహిత్యంలో ఎవరికి వచ్చింది? జోన్ ఫోసేకు. శాంతి పురస్కారం ఎవరికి రావడం జరిగిందంటే నర్గీస్ మొహమ్మదీ. సో మెడిసిన్లో, భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, శాంతిలో, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆర్థిక శాస్త్రంలో. సో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందంటే క్లాడియా గోల్డిన్. ఎవరికి? క్లాడియా గోల్డిన్. సో ఎందుకు ఈమెకు రావడం జరిగింది అంటే శతాబ్దాలుగా మహిళల సంపాదన మరియు కార్మిక మార్కెట్ భాగస్వామ్యానికి సంబంధించిన మొదటి సమగ్ర ఖాతాను అంటే దానికి సంబంధించిన అంశాలపై రీసెర్చ్ చేసినందుకు గాను క్లాడియా గోల్డిన్కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో ఏ విభాగాలలో ఇస్తారు నోబెల్ ప్రైజ్ని? 6 విభాగాలలో ఇస్తారు. ఫస్ట్ది ఏంటి? మెడిసిన్. నెక్స్ట్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం,
సాహిత్యం, శాంతి, లాస్ట్ ఏంటి ఆర్థిక శాస్త్రం. సో ఈ 6 విభాగాలలో కూడా నోబెల్ బహుమతిని లేదా నోబెల్ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అంశం చూడండి, తిరునగరి నిషిత. సో తిరునగరి నిషిత తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా 2023 పోటీల్లో రన్నర్ అప్గా నిలిచినటువంటి వ్యక్తి. సో ఎక్కడ జరిగాయి ఈ పోటీలు అంటే ఢిల్లీలో. ఎక్కడ? ఢిల్లీలో. సో తెలంగాణ ప్రాంతానికి పర్టికులర్గా చెప్పాలంటే నిర్మల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ అంశం, గ్లోబల్ ఇండియన్ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే సుధామూర్తి. సో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంటుందిగా, ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరు? నారాయణ మూర్తి. ఆయన యొక్క సతీమణి సుధామూర్తి, ఒక రైటర్ కూడా. సో ఆమె చేసినటువంటి సేవలకు, కృషికి గాను ఈ గ్లోబల్ ఇండియన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఇస్తారు అంటే కెనడా ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, సిఐఎఫ్ వాళ్ళు. సో ఈ కెనడా ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఇటీవల గ్లోబల్ ఇండియా అవార్డును ఎవరికి ఇచ్చారు అని అడగచ్చు. ఎవరికంటే సుధామూర్తి. సో అంతకుముందు వీళ్ళ హస్బెండ్ అయినటువంటి నారాయణ మూర్తికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది, గ్లోబల్ ఇండియన్ అవార్డు. సో ఈమె అవార్డు ప్రధానోత్సవంలో మాట్లాడుతూ మేమే అనుకుంటా ఫస్ట్ కపుల్ తీసుకోవడం అని చెప్పి ఒక అందరినీ నవ్వించడం జరిగింది. సో అలా ఫేమస్గా ఉంది ఇది. గ్లోబల్ ఇండియన్ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అని అడగొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎప్పుడైనా సరే మొదటి ఆర్ రికార్డు అనే బిట్లు అంటే కీవర్డ్స్గా పెట్టుకోండి. సో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం వాటిపైన ఎక్కువగా ఉంటుంది. సో గ్లోబల్ ఇండియన్ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరంటే సుధామూర్తి. ఎవరు? సుధామూర్తి. నెక్స్ట్ అంశం, నిఖత్ జరీన్. సో ఆసియా క్రీడలు జరిగాయని చెప్పుకున్నాం కదా చైనాలో. ఆ ఆసియా క్రీడల్లో కాంస్య పథకాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నిఖత్ జరీన్. ఎవరు? నిఖత్ జరీన్. సో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్గా ఉన్నటువంటి వ్యక్తి స్వర్ణ పథకాన్ని పొందలేకపోయారు. సో ఆసియా క్రీడల్లో ఏ పథకాన్ని పొందారు అని అడగవచ్చు. నిఖత్ జరీన్ ఏ పథకాన్ని అంటే కాంస్య పథకం. ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి అంటే బాక్సింగ్. ఇది బాక్సింగ్. నెక్స్ట్ అగసారా నందిని. సో అగసారా నందిని గురించి మనం పలు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇంత ముందు కూడా అథ్లెట్ విషయంలో అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఆసియా క్రీడల్లో జరిగినటువంటి మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరంటే అగసారా నందిని. ఎవరు? అగసారా నందిని. నెక్స్ట్ అదే చైనాలో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో ఎక్కడ జరిగాయి? హాంగ్జోలో. సో హాంగ్జోలో జరిగినటువంటి ఆసియా క్రీడలు 2023లో అన్ను రాణి ఆమె ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆసియా క్రీడల చరిత్రలో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ. సో తొలి, మొట్టమొదటి, రికార్డు అనేది కీవర్డ్గా గుర్తుంచుకోమని పదే చెప్తున్నాను. తొలి అవన్నీ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆసియా క్రీడల చరిత్రలో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అని అడగచ్చు. ఎవరంటే అన్ను రాణి. ఎవరు? అన్ను రాణి. ఎన్ని మీటర్లు విసిరారు జావెలిన్ అంటే 69.92 మీటర్స్. సో 69.92 మీటర్ల త్రోతో ఆమె బంగారు పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఆసియా క్రీడల చరిత్రలో జావెలిన్ స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే అన్ను రాణి. నెక్స్ట్ అంశం, అదే ఆసియా క్రీడల్లో ఇంకొక వ్యక్తి గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి చూద్దాము. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈషా సింగ్ ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి అంటే షూటింగ్. ఏంటి? షూటింగ్. సో షూటింగ్కి సంబంధించిన ఈషా సింగ్ ఎన్ని పథకాలను కైవసం చేసుకున్నారంటే 4 పథకాలను కైవసం చేసుకున్నారు హాంగ్జోలో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో. సో 4 పథకాల్లో 2 జట్టు పరంగా సంపాదించినవి, 2 వ్యక్తిగతవి. సో అంటే జట్లుగా పోటీ చేస్తారు కదా, ఆ విభాగంలో 2 పథకాలు. సో వ్యక్తిగత విభాగంలో 2 పథకాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఎన్ని పథకాలను కైవసం చేసుకుంది ఈషా సింగ్ అంటే 4 పథకాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈషా సింగ్ గురించి మనం పదే చాలా ఎపిసోడ్లుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఆమెకు సంబంధించిన అంశం కానీ, లేదా ఆమె ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అడగచ్చు. సో ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటే షూటింగ్. ఇది షూటింగ్. నెక్స్ట్, సో ఆంధ్రప్రదేశ్ కర్నూలు లోకాయుక్త న్యాయమూర్తిగా 2019లో బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ లక్ష్మారెడ్డి. సో జస్టిస్ లక్ష్మారెడ్డి ఇటీవల వార్తల్లో ఎందుకున్నారు అంటే కేవలం 4 ఏళ్లలో లోకాయుక్తకు అందినటువంటి 9141 ఫిర్యాదులపై విచారణ చేసి ఈయన రికార్డు నెలకొల్పారు. సో అన్ని కేసులు విచారణ చేసి ఎవరు కూడా
తీర్పులు వెలువరించలేదు, అందుకు గాను రికార్డులు నెలకొల్పారు. సో ఎక్కువ కేసులు విచారించి తీర్పులు వెలువరించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ లక్ష్మారెడ్డి ఇటీవల వార్తల్లో నిలిచారు. సో కేవలం 4 ఏళ్లలో లోకాయుక్తకు అందినట్టు 9141 కేసులను విచారించి తీర్పులను వెలువరించిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే జస్టిస్ లక్ష్మారెడ్డి. ఎవరు? జస్టిస్ లక్ష్మారెడ్డి. నెక్స్ట్, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మునీష్ కుమార్. ఎవరు? మునీష్ కుమార్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే మునీష్ కుమార్. నెక్స్ట్, ఎస్బీఐ యొక్క చైర్మన్. సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందిగా, దాని చైర్మన్ యొక్క పదవీ కాలాన్ని 2024కు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఎస్బీఐ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఇప్పుడు అంటే దినేష్ కుమార్ ఖారా. ఎవరు? దినేష్ కుమార్ ఖారా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో కొన్ని ఎగ్జామ్లో కొన్ని చెప్తుంటాను కదా మీకు, కొన్ని ఎగ్జామ్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అని. ఇది చూడండి, బ్యాంక్ రిలేటెడ్ వస్తే ఈ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఏదైనా రైల్వేకి సంబంధించిన అంశం ఉందనుకోండి, సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చేసినటువంటి ఎగ్జామ్లో అదే అడిగే అవకాశం ఉంటుంది. సో మెడిసిన్ కానీ లేకపోతే నర్సింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, సో ఆ రిలేటెడ్ ఎగ్జామ్ ఏదైనా రాసినప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. సో అలా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశం ఉందనుకోండి, సో ఐఎఫ్ఎస్ కానీ ఫారెస్ట్ సర్వీసులు కానీ లేదా ఆ రిలేటెడ్గా రాసినటువంటి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క అంశము ఒక్కొక్క ఎగ్జామ్కు ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక్కొక్క ఎగ్జామ్ను ఒక్కొక్కలాగా చదవాలండి. గ్రూప్ 1, 2, 3, 4 సివిల్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్కు ప్రిపరేషన్ అనేది ఒక్కొక్క విధంగా మార్చుకుంటూ ఉండాలి. సో అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఎగ్జామ్లో అడుగుతాడు, వాటిని అనలైజ్ చేస్తూ ఉండేది ఇప్పుడు సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ వాటికి మెయిన్స్ ఉంటుంది కాబట్టి అనలిటికల్ స్కిల్స్ ఎక్కువగా ఉండాలి. అంటే అక్కడ ఎస్సే రాయాల్సి ఉంటుంది, అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఆ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయాల్సినప్పుడు ఇలా ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్తో పాటుగా వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎందుకు, ఎలా, ఏమిటి ఇలా చదివినట్టయితే ఆ మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది చాలా బాగా రాసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ అంశంలో ఏం చర్చించుకున్నాం మనం? ఎస్బీఐ చైర్మన్. సో ఎస్బీఐ యొక్క చైర్మన్ పదవి కాలాన్ని 2024 వరకు పొడిగించడం జరిగింది. ఆయన ఎవరున్నారు ఇప్పుడు ఆ పదవిలో ఎవరున్నారంటే దినేష్ కుమార్ ఖారా. ఎవరు? దినేష్ కుమార్ ఖారా. నెక్స్ట్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుందిగా, JICRE. సో దాని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు? ఇటీవల కొత్తగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే రామస్వామి ఎన్. ఎవరు? రామస్వామి ఎన్. నెక్స్ట్, మణిపురి భాషలో బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే దిలీప్ నోంగ్ మైతం. ఎవరు? దిలీప్ నోంగ్ మైతం. నెక్స్ట్ అంశం, రిలయన్స్ జియో మార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే MS ధోని. ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. సో మహేంద్ర సింగ్ ధోని పేరు చెప్పగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? 2011 వరల్డ్ కప్. సో 2011 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ జట్టుకు సారథ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే MS ధోని. అంతేకాకుండా 2007 ఇనాగరల్ T20 ఇనాగరల్ అంటే మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్ నెగ్గిన జట్టుకు సారథ్యం వహించిన వ్యక్తి ఎవరు అంటే కూడా మహేంద్ర సింగ్ ధోని. ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. సో ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఇయర్ మన దగ్గర 2023లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. దానికి సంబంధించిన ఏదైనా బిట్టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరు చేశారనో, లేదా భారతదేశం తరపున ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరు చేశారనో. సో భారతదేశం తరపున ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరు చేశారు? ఇటీవల రోహిత్ శర్మ చేయడం జరిగింది. అంతకుముందు ఆ రికార్డ్ ఎవరి పేరు పైన ఉండేదంటే కపిల్ దేవ్ పైన ఉండేది. జింబాబ్వే పైన ఆయన చేయడం జరిగింది. సో రోహిత్ శర్మ ఇటీవల దాన్ని రికార్డును బద్దలు కొట్టి 63 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం జరిగింది భారతీయుడిగా. సో ఓవరాల్గా చూసినట్లయితే ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గ్లెన్ మ్యాక్స్వెల్. ఎవరు? గ్లెన్ మ్యాక్స్వెల్. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఆస్ట్రేలియా. సో ఇక్కడ చూడండి, రిలయన్స్ జియో మార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి అంటే MS ధోని. సో MS ధోని క్రికెట్ రంగానికి చెందిన వ్యక్తి. సో అలా క్రికెట్ రంగానికి సంబంధించిన ఏదైనా మ్యాటర్స్ ఉన్నాయా, దానికి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఇలా చదివినట్టయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, డాక్టర్ జోయితా గుప్తా. సో వాతావరణ మార్పుల రంగంలో ఈమె చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన డచ్ స్పినోజా బహుమతిని ఈమెకి ఇవ్వడం జరిగింది. ఎవరికి? డాక్టర్ జోయితా గుప్తా. ఎవరు? డాక్టర్ జోయితా గుప్తా. సో ఈమె ఎక్కడ పనిచేస్తున్నారంటే ఆమ్స్టర్డామ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్. సో ప్రతిష్టాత్మకమైన డచ్ స్పినోజా బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే డాక్టర్
జోయితా గుప్తా. ఎవరు? డాక్టర్ జోయితా గుప్తా. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, సో ఏఎంఎఫ్ఐ. సో ఏఎంఎఫ్ఐ అనే సంస్థకు చైర్మన్గా ఎన్నిక కాబట్టేటువంటి వ్యక్తి ఎవరు అంటే నవనీత్ మునోత్. ఎవరు? నవనీత్ మునోత్. సో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఏఎంఎఫ్ఐ సంస్థ యొక్క చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే నవనీత్ మునోత్. నెక్స్ట్ అంశం మణికంఠ హెచ్ హోబ్లిగర్. సో మణికంఠ హెచ్ హోబ్లిగర్ ఇటీవల జరిగినటువంటి జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2023లో రికార్డు నెలకొల్పడం జరిగింది. అందుకు గానీ ఇటీవల వార్తల్లో నిలిచాడు. సో ఎందుకు అంటే అతను 10.23 సెకండ్ల టైమింగ్తో 100 మీటర్ల పరుగు పందెంతో జాతీయ రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఇది ఎవరి పేరు పైన ఉండేదంటే 2016 నుండి అమియా కుమార్. సో అమియా కుమార్ మల్లిక్ పేరిట ఉంది. ఆయన ఎన్ని సెకండ్లో దాన్ని పూర్తి చేశారు? 100 మీటర్ల పరుగు పందెం అంటే 10.26 సెకండ్స్లో దీన్ని ఫినిష్ చేయడం జరిగింది. సో ఆ రికార్డును బద్దలు కొట్టి మణికంఠ హెచ్ హోబ్లిగర్ అనే వ్యక్తి 10.23 సెకండ్స్లో 100 మీటర్ల పరుగు పందాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అందుకు కానీ ఇటీవల వార్తల్లో నిలిచారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో రికార్డు మొట్టమొదటిది అన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సో 62వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయంటే బెంగళూరులో. ఎక్కడ? బెంగళూరులో. సో ఇటీవల 100 మీటర్ల పరుగు పందెంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే మణికంఠ హెచ్ హోబ్లిగర్. సో అంతకుముందు ఎవరి పేరు పైన ఉంది ఆ రికార్డు అంటే అమియా కుమార్ మల్లిక్ పైన ఉంది 2016 నుండి. సో ఆయన 10.26 సెకండ్లలో ఫినిష్ చేశారు. ఈయన వచ్చేసి దాన్ని 10.23 సెకండ్లలో ఫినిష్ చేశారు 100 మీటర్ల పరుగు పందెం. నెక్స్ట్ అంశం విజే కురియన్. సో విజే కురియన్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఏ సంస్థకు సంబంధించి దేనికి సంబంధించి చూద్దాం. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉంటుందిగా, ఆ సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి. సో ఈ నియమించబడ్డటువంటి వ్యక్తి సౌత్ ఇండియా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎప్పటి నుండి బాధ్యతలు స్వీకరిస్తారంటే నవంబర్ 2, 2023 నుండి. ఎప్పటి వరకు ఉంటారు ఆ పదవిలో అంటే మార్చి 22, 2026 వరకు. సో అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు విజే కురియన్. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే విజే కురియన్. నెక్స్ట్ సో శివశంకరి. సో శివశంకరి ఒక రచయిత, సాహిత్య విభాగానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈమె ఇటీవల సరస్వతి సమ్మాన్ అవార్డును పొందడం జరిగింది. సో సరస్వతి సమ్మాన్ 2022 గ్రహీత ఎవరు అంటే శివశంకరి. ఏ భాషకు చెందినటువంటి వ్యక్తి అంటే తమిళ రచయిత. ఇది తమిళ రచయిత. సో ఆమె రచన ఫేమస్ అంటే సూర్యవంశం. ఇది సూర్యవంశం. సరస్వతి సమ్మాన్ 2022 అవార్డు గ్రహీత ఎవరు అని అడగవచ్చు. ఎవరు అంటే శివశంకరి. ఎవరు? శివశంకరి. నెక్స్ట్ నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా గురించి బిట్ అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది అండి. సో ఎందుకు అంటే ఆయన టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. జావెలిన్ త్రోలో స్వర్ణ పథకాన్ని రావడం మొదటిసారి. ఆయన ఆ రోజు సాధించినందుకు గాను గుర్తుగాను ఆయన సాధించిన రోజుని జావెలిన్ త్రో డేగా జరుపుకుంటాము భారతదేశంలో. ఎప్పుడంటే ఆగస్టు 7న. సో చేనేత కార్మికుల దినోత్సవం కూడా అదే రోజు ఉంది. ఎప్పుడు? ఆగస్టు 7న. సో ఎందుకు నీరజ్ చోప్రా ఇటీవల వార్తల్లో నిలిచారంటే లారెస్ అంబాసిడర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి. ఎవరు? నీరజ్ చోప్రా. సో ఆయన టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న రోజుని జావెలిన్ త్రో డేగా ప్రకటించారు. అది ఏ రోజు అంటే ఆగస్టు 7. ఎప్పుడు? ఆగస్టు 7. నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అంటే అంతర్జాతీయ పరంగా భారతదేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిందమ్ బాగ్చి. ఎవరు? అరిందమ్ బాగ్చి. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను నేను? అక్టోబర్ 24న. ఎప్పుడు? అక్టోబర్ 24న. సో అలాంటి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన చాలా వింగ్స్ ఉన్నాయి. భద్రతా మండలి అని చెప్పి, యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునెస్కో, ఇలా చాలా రకాలైన వింగ్స్ ఉన్నాయి. సో అలాంటి ఐక్యరాజ్య సమితిలో జెనీవాలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే అరిందమ్ బాగ్చి. ఎవరు? అరిందమ్ బాగ్చి. నెక్స్ట్ బీకే మొహంతి. బీకే మొహంతి ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి, ఎందుకు ఇటీవల వార్తలో ఉన్నాడో చూద్దాం. సో ఇరెడా లేదా IREDAలో ఫైనాన్స్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే బీకే మొహంతి. సో ఇరెడా లేదా IREDA అంటే ఏంటి అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్.
సో దానికి ఫైనాన్స్ డైరెక్టర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే బీకే మోహంతి. ఎవరు? బీకే మోహంతి. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం. సో వార్తల వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన అంశాలు, వాళ్ళు ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తులు, లేదా వార్తల వ్యక్తులుగా ఉండడానికి గల కారణం ఏంటి, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా చూస్తాం. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా చదివేటప్పుడు ఇలా వార్తల వ్యక్తులు చదివినప్పుడు డైనమిక్, స్టాటిక్ అంటే డైనమిక్ అంటే వాళ్ళకి సంబంధించిన అంశము, ఇప్పుడు జరుగుతున్న అంశం, వాళ్ళకి సంబంధించిన ఏదైనా రిలేటెడ్ అంశం స్టాటిక్ సబ్జెక్ట్గా ఉందా, సో అవి రెండింటిని క్లబ్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టికులర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ బిట్టుని ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం కదా, ఎపిసోడ్ 1గా. సో అంటే ఇది పార్ట్ 1గా, దీనికి సంబంధించి పార్ట్ 2 కూడా చేస్తాము. దాంతో పాటుగా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ను ముగిస్తూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.